హాయ్ ఎవ్రీవన్, ఈ వెల్కమ్ టు అవర్ ఛానల్ వెనెలా టైలరింగ్. ఈరోజు వీడియోలో పిల్లల వర్క్ బ్లౌజ్ స్టిచ్చింగ్ ఎలాగో చూపిస్తాను చూడండి. నిన్న ఫీజింగ్ యాడ్ చేసుకోవడం చూపించాను కదా, ఐరన్ చేసి అది ఫ్రంట్ పార్ట్ మీద తిరగేసి పెట్టుకొని అవి కదలకుండా అనమాట, అటు ఇటు కదలకుండా మధ్యలో ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఆ ఫీజింగ్ కరెక్ట్గా వర్క్ దగ్గరే ఉండేటట్టు చూసుకోవాలండి. వర్క్ కిందకి రావాలి. ఆ ఫీజింగ్ వరకు ఒక స్టిచ్ చేసేసుకొని మిగతా రౌండ్ కూడా కుట్టేసుకోవాలి. ఫీజింగ్ చుట్టూ తిరగేసుకుని వర్క్ దగ్గర చూసుకుంటే నీట్గా వస్తుంది అన్నమాట. ఆ వర్క్ చివరికంటా కుట్టుకోవాలి. వర్క్ దగ్గర నుంచి రావాలి కుట్టు. నెమ్మదిగా కార్నర్ వచ్చినప్పుడు తిప్పుకుంటూ నెమ్మదిగా కుట్టుకుంటూ ఉండాలి. మగ్గం వర్క్ స్టోన్స్ అవి వస్తే సింగిల్ పాదం పెట్టుకోవాల్సిందే. ఇది థ్రెడ్స్ వర్కే కాబట్టి మామూలు నార్మల్ పాదంతోనే కుట్టేసుకోవచ్చు, ఏం కాదు. రౌండ్ అంతా ఒక పావించి గ్యాప్ ఉంచుకొని మార్జిన్ కోసం మిగతా కట్ చేసేసుకోవాలి. అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలండి. ఇది తిరగేసుకోవాలి కాబట్టి ఈజీగా తిరగడం కోసం అక్కడక్కడ నాట్లు పెట్టుకోవాలి. కుట్టు వరకు కట్ చేసుకోవాలి, కుట్టు మాత్రం కట్ అవ్వకూడదు. నీట్గా తిరగేసుకొని మళ్ళీ పైన వర్క్ దగ్గర చుట్టూ ఒక కుట్టేసుకోవాలి. లైనింగ్ పైకి కనపడకుండా కింద నుంచి లైనింగ్ లాగి సర్దుకుంటూ కుట్టుకోవాలి. లైనింగ్ అక్కడక్కడ పైకి రావడానికి అవకాశం ఉంటుంది. పైన క్లాత్ స్ట్రాంగ్గా ఉంది కాబట్టి అది కొంచెం పైకి వచ్చేస్తూ ఉంటుంది, లాగుతూ ఉంటుంది. అందుకని కింద లైనింగ్ లాక్కుంటూ మనం నీట్గా పైన వర్క్ సర్దుకొని కుట్టుకోవాలి. ఇంకా మిగతా బాడీ కూడా యాడ్ చేసేసుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ యాడ్ చేసేసుకొని వేస్ట్ అంతా కట్ చేసేసుకోవాలి నీట్గా. భుజం దగ్గర అలా మడత పెట్టుకొని సెంటర్లో ఒక డాట్ అయితే వేసుకోవాలి 1/2 ఇంచ్ గ్యాప్తో. ఇలా రెండు వైపులు వేసుకోవాలి, ఫ్రంట్ సైడ్. ఈ బ్యాక్ పార్ట్ కరెక్ట్గా పెట్టుకొని కుట్టుకోవాలి. మెయిన్ క్లాత్కి లైనింగ్ క్లాత్ యాడ్ చేసేసుకోవాలి నీట్గా, ఎక్కడ ముడతలు రాకోకుండా నీట్గా యాడ్ చేసుకోవాలి. తర్వాత హుక్స్ పట్టి, కాజా పట్టి కోసం ఒక 1 ఇంచ్ వదిలిపెట్టాం కదా, దానికోసం మడత పెట్టుకొని హుక్స్ పట్టి కాజా పట్టి కుట్టేసుకోవాలి. దీనికి కూడా వేస్ట్ ఉండే కట్ చేసేసుకొని నీట్గా పట్టి కుట్టుకోవాలి. మనం వదిలిపెట్టింది 1 ఇంచే కాబట్టి 1 ఇంచ్లోనే కుట్టుకోవాలి పట్టి. ఒకసారి చూసుకోవాలి కరెక్ట్గా ఉంది లేదు చూసుకొని. ముందు మెడ అయితే కుట్టి లైనింగ్ వెనక్కి తిప్పేసాం కదా, దానికి పట్టి అవసరం లేదు. వెనకైతే కుట్టలేదు కదా,
నార్మల్గా యాడ్ చేసాం లైనింగ్ కాబట్టి మెడ చుట్టూ ఇలా పట్టి కుట్టుకోవాలి. ఇది కూడా తిరగేసుకోవచ్చు, కాకపోతే మెడ స్ట్రాంగ్గా ఉండదు. ఇలా వేసుకోవటం వల్ల మెడ దగ్గర స్ట్రాంగ్గా నిలబడుతుంది. అందుకని నేను ఇలాగే వేస్తాను. ఎక్కువ టైం పడుతుంది అయినా కానీ నేను ఇలాగే వేస్తాను. నీట్గా నిలబడుతుంది బ్లౌజు. ఇలా ఒక క్రాస్ పట్టి కట్ చేసేసుకొని ఇలా యాడ్ చేసుకోవడం. మెడకి పావించి గ్యాప్తో స్టిచ్ చేసేసుకొని అక్కడక్కడ కరువు వచ్చిన చోట చిన్న చిన్న ఘాట్లు పెట్టుకొని తిప్పి కుట్టేసుకోవాలి. హెమ్మింగ్ పట్టి కుడతాను చూడండి బ్లౌజ్కి, అలా కుట్టేసుకోవడం. ఒక పావించి పట్టి కనపడేటట్టు లోపలికి మడిచేసుకొని చివరమ్మట ఒక కుట్టేసుకోవాలి. కుట్టెప్పుడు కూడా ఒకే లైన్లో వచ్చేటట్టు చూసుకోవాలండి. మనకి చూడటానికి నీట్గా కనపడుద్ది వర్క్. కొంచెం అటు ఇటు పైకి కిందకి వెళ్ళేటట్టు వేయకూడదు. కుట్టు ఒకే లైన్లో రావాలి. ఇంకోటి కూడా అలాగే కుట్టుకోవడమే. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ ఉంది చూడండి, ఫ్రంట్ పార్ట్కి బ్యాక్ పార్ట్లు రెండు యాడ్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్లు కూడా ఇలా డాట్లు వేసుకోవాలి. షోల్డర్ని సగానికి మడుచుకుంటే కింద డాట్లు ఎక్కడ వేయాలో తెలిసిపోతుంది. ఆ మడత వచ్చిన చోట ఒక 1/2 ఇంచు గ్యాప్తో డాట్లు వేసుకోవడమే. రెండిట్లకి వేసుకోవాలి. ఫ్రంట్ పార్ట్కి 2, బ్యాక్ పార్ట్లకి రెండిట్లకి 2. ఇలా వేసుకోవటం వల్ల బ్లౌజ్ షేప్ బాగా మంచిగా అనిపిస్తుంది. బ్యాక్ పార్ట్లు 2 ఫ్రంట్ పార్ట్కి యాడ్ చేసేసుకోవాలి. పట్టి కుట్టాను చూడండి, అది ఎక్స్ట్రా వస్తుంది. అది ఎక్స్ట్రా దూరం విడిగా పెట్టుకుని బయటికి పెట్టుకొని షోల్డర్స్ యాడ్ చేసుకోవాలి. ముందు భాగానికి పట్టి కుట్టలేదు కదా, అందుకని వెనక భాగానికి ఉన్న పట్టీని బయటకు వదిలేసుకొని మిగతా 2 కలిపి కుట్టేసుకోవాలి. కుట్టిన తర్వాత మీకు అర్థమవుతుంది, చూపిస్తాను. అది చూడండి, ఈ పట్టి లోపలికి మడిచేస్తాం కాబట్టి అది బయటకు పెట్టి కుట్టుకోవాలన్నమాట. ఇప్పుడు హ్యాండ్స్ కూడా నీట్గా లైనింగ్ యాడ్ చేసుకోవాలి. ముందు ఎదురు బదులు పెట్టి చూసుకోవాలండి, లేదంటే 2 ఒకే చేతికి వచ్చే అవకాశం ఉంది. ముందు కరెక్ట్గా పెట్టామా లేదా అని ఎదురు బదులు పెట్టుకుని చూసుకోవాలి. చూసుకున్న తర్వాత యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి. ఈ బాహుబలి హ్యాండ్స్కి కింద బొట్టాకి కింద వస్తుంది చూడండి, 2 ఇంచెస్ పట్టి, దానికోసం అన్నమాట ఇది. దానికి లైనింగ్ యాడ్ చేసుకోవాలి. 2 ఇంచెస్కి నేను 3 ఇంచెస్ విడ్త్తో కట్ చేసుకున్నాను. 2 లైనింగ్ మెయిన్ క్లాత్ రెండింటికి యాడ్ చేసుకోవాలి. ఒకవైపే అతకాలండి ఇది. ఒక 1/2 ఇంచ్ గ్యాప్తో స్టిచ్ వేసుకోవాలి లైన్గా. ఇప్పుడు తిప్పేసి లైనింగ్ వైపు ఒక కుట్టేసుకోవాలి పైనుంచి. ఇలా వేసుకోవటం వల్ల క్లాత్ కరెక్ట్గా మడత వస్తుంది, లేదంటే మడుచుకోదు. లైనింగ్ వైపు అలా ఒక కుట్టేసుకుంటే నీట్గా ఉంటుంది. ఇప్పుడు చూడండి, నీట్గా అడుగుతుంది అన్నమాట. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ యాడ్ చేసుకోవాలి.
పెట్టుకుని 2-3 ఇంచెస్ వరకు చంక కింద వరకు మనకి ఫ్రిల్స్ అవసరం లేదు కాబట్టి మామూలు ప్లెయిన్గా కుట్టేసుకోవడం. షోల్డర్స్కి 3 ఇంచెస్ బయటి వైపు నుంచి మొదలు పెట్టుకోవాలి ఫ్రిల్స్. షోల్డర్ కుట్టు ఉంటుంది కదా, అక్కడి నుంచి మొదలు పెట్టుకోవాలి. ఫస్ట్ ఆ ఫ్రిల్స్ వచ్చేసి మన వైపు మడిచి పెట్టుకోవాలి. ఇప్పుడు షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదా, అక్కడ వరకు షోల్డర్ వచ్చే వరకు, చెయ్యి షోల్డర్ వచ్చే మార్క్ వచ్చే వరకు పెట్టుకొని తర్వాత ఎదురువైపు మళ్ళీ అక్కడి నుంచి ఎదురువైపు మడిచి కుట్టుకోవాలి ఫ్రిల్స్. ఎన్ని ఫ్రిల్స్ వస్తాయో కింద క్లాత్ చూసుకోవాలి మనం కరెక్ట్గా, కింద వరకు ఎంత చూసుకొని మిగిలిన క్లాత్ అంతా ఫ్రిల్స్ పెట్టేసుకోవడమే. ఫ్రిల్స్ ఎప్పుడు కూడా ఎదురు బెదురు రావాలి, అప్పుడే బొట్ట కరెక్ట్గా నిలబడుతుంది. లేదంటే ఒకవైపుకి పడిపోయినట్టుగా వస్తుంది. అది చూడండి, అలా వస్తాయి. మళ్ళీ ఇంకో స్టిచ్ చేసుకోవాలి, కొంచెం గట్టిగా ఉంటుంది. ఇప్పుడు కింద కూడా ఫ్రిల్స్ పెట్టుకోవాలి. బుట్ట కింద కూడా పైన ఎలా అయితే ఫ్రిల్స్ పెట్టామో అలా. ఇంకో చెయ్యి కూడా యాడ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు కింద మధ్యలో ఫ్రిల్స్ వచ్చినాయి కదా, అక్కడ వరకు ప్లెయిన్ స్టిచ్ చేసేసుకొని పైన ఫ్రిల్స్ ఎటువైపు తిప్పు ఉన్నాయో అలాగే తిప్పుకోవాలి. కింద ఫ్రిల్స్ ఎంతవరకు వచ్చినాయో అంతవరకు ఫ్రిల్స్ పెట్టుకుని కింద కూడా కుట్టుకోవడమే. అది చూడండి, ఇప్పుడు కరెక్ట్గా నిలబడుతుంది బుట్ట. ఇప్పుడు కింద పట్టి కుట్టుకోవాలి. ఇందాక రెడీ చేసి పెట్టుకున్నాం కదా, అది చెయ్యి తిరగేసి పెట్టుకోవాలండి. తిరగేసి పెట్టుకొని ముందు లైనింగ్ వైపు యాడ్ చేసుకోవాలి. చెయ్యి తిరగేసి ఉండాలి, లైనింగ్ వైపు యాడ్ చేయాలి. ఇప్పుడు పైకి తిప్పుకోవాలి, మంచి వైపు వస్తుంది. ఇలా చేతి వైపుకి ఒక మడత పెట్టుకొని కుట్టుకోవాలి. ఎక్స్ట్రా కట్ చేసేసుకోండి. చూడండి, మనం కుట్టేసాం కదా, కింద బుట్ట చేయి కింద వైపు కుట్టాం కదా, అక్కడికి వస్తుంది మడత. అక్కడికి నీట్గా మడత పెట్టుకొని ఒక 1/2 ఇంచ్ ఫోల్డ్ చేసుకొని ఆ మడత చివరంట కుట్టేసుకోవాలి. ఎప్పుడు కూడా మడత చివరికి రావాలని నీట్గా కనిపిస్తుంది. అటు ఇటు వెళ్ళకూడదు, పైకి కిందకి. కింద బుట్ట కుట్టడానికి కుట్టాం కదండి కుట్లు, ఆ కుట్లు కూడా కనపడకూడదు. మడతలా నీట్గా పెట్టుకోవాలి, అప్పుడే చూడటానికి నీట్గా ఉంటుంది. చూడండి, ఇది బాహుబలి హ్యాండ్ ఇలా వస్తుంది అన్నమాట. అలాగే 2 చేతులు కుట్టేసుకున్నాను. ఓవర్లాక్ కూడా చేసేసాను నీట్గా. ఇంకా సైడ్ స్టిచ్చెస్ వేసుకోవడం. హ్యాండ్ లూజ్ వచ్చేసి 8 ఇంచెస్, ఒకవైపు నుంచి 4 ఇంచెస్ తీసుకుంటే రౌండ్ వచ్చేసి 8 ఇంచెస్ అవుతుంది. పైన షోల్డర్ దగ్గర నుంచి మడత పెట్టుకుని రావాలండి, అలా కొలుచుకోవాలి. 4 ఇంచెస్ దగ్గర ఒక మార్క్ చేసుకొని
1 ఇంచ్ గ్యాప్ వదిలిపెట్టాం కదా కింద స్టిచ్చెస్ కోసం, అక్కడ ఒక మార్క్ పెట్టుకొని స్టిచ్ చేసుకోవడం. చూడండి కరెక్ట్గా వచ్చేస్తుంది. కింద వైపు కూడా 1 ఇంచ్ తోటి మార్క్ చేసుకొని కుట్టేసేసుకోవడం. అలా 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. కింద వచ్చేసి కుట్టికి గ్యాప్ ఇవ్వకూడదండి. చివరికంట వచ్చేసరికి ఫస్ట్ వేసిన కుట్టుతో కలిపేసుకోవాలి మిగతా 2 కూడా. పైనుంచి కింద వరకు గ్యాప్ ఇచ్చి కుట్టుకోవచ్చు, కిందకు వచ్చేసరికి కలిపేసుకోవాలి. ఎందుకంటే కింద ఫ్రిల్స్ యాడ్ చేస్తాం కాబట్టి అలా కుట్టుకోవాలి. ఇది ఫ్రిల్స్ కోసం క్లాత్ అండి. 5 ఇంచెస్ ఫ్రిల్స్ వస్తాయి కదా కింద, దానికోసం క్లాత్. లైనింగ్ కూడా 5 ఇంచెస్ ఫ్రిల్స్ కావాలన్నప్పుడు 6 ఇంచెస్ కట్ చేసుకోవాలి. 6 ఇంచెస్ విడ్త్తో లైనింగు మెయిన్ క్లాత్ కట్ చేసుకొని ముక్కలన్నీ యాడ్ చేసేసుకున్నాను. లైనింగు మెయిన్ క్లాత్ కూడా. ఈ లైనింగ్కి మెయిన్ క్లాత్ యాడ్ చేస్తున్నాను. 1/2 ఇంచ్ గ్యాప్తో మొత్తం స్టిచ్ చేసుకోవాలి. తర్వాత దీనికి కూడా లైనింగ్ వైపు కుట్టు ఉంది చూడండి, కుట్టు ఆ కింద ఈ క్లాత్ వస్తుంది చూడండి, వేస్ట్ క్లాత్ అంటే కుట్టిన తర్వాత వస్తుంది చూడండి, అది ఎప్పుడు కూడా లైనింగ్ వైపు మడుచుకుని లైనింగ్ వైపు మీద ఒక కుట్టేసుకోవాలి. అప్పుడు ఆ మడత నీట్గా నిలబడుతుంది. అలాగే చూడండి అలా నిలబడుతుంది. ఆ పైన కూడా కదలకుండా ఒక స్టిచ్ చేసేసుకోవాలి మడుచుకొని. కుట్టు లోపలికి వెళ్ళేటట్టు మడిచేసి కుట్టేసేసుకోవాలి సరాసరి. చివరికంట నీట్గా ముడతలు పడకుండా సరి చేసుకుంటూ మొత్తం కుట్టేసుకోవాలి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి మొత్తం కుట్టేశాను. ఇలా కుట్టిన తర్వాత 1 ఇంచ్తో ఫ్రిల్స్ పెట్టుకోవాలి. మొత్తం అలా పెట్టుకోవాలి. ఇది ఎంత కట్ చేసుకోవాలి అనేది మనం వేస్ట్ రౌండ్ మీద ఆధారపడుతుందండి. వేస్ట్ రౌండ్ వచ్చేసి 20 ఉందనుకోండి, ఈ మొత్తం లెంగ్త్ వచ్చేసేసి 30 పైన ఉండాలి. 60 ఉండాలి, 60 ఇంచెస్ ఉండాలి. వేస్ట్ రౌండ్ 20 వస్తే 60 ఇంచెస్ ఇది ఉండాలి. అండ్ మడతకి ఇలా కుచ్చులు పెట్టుకున్నప్పుడు 3 ఇంతలు ఉండాలి మనకి. అప్పుడే కుచ్చులు నీట్గా వస్తాయి. చూడండి 1 ఇంచ్ గ్యాప్తో ఫ్రిల్స్ పెట్టేసుకున్నాను. ఐరన్ చేస్తే కాస్త నీట్గా ఉంటుంది. నడుము దగ్గర కింద వేస్ట్ దగ్గర యాడ్ చేసుకోవడమే. 1/2 ఇంచ్ గ్యాప్తో ఈ ఫ్రిల్స్ పార్ట్ అంతా యాడ్ చేసుకోవాలి. మొత్తం రౌండ్ మొత్తం ఇలా నీట్గా కుట్టుకోవాలి. ఫ్రిల్స్ మడతలు పడకుండా, కింద క్లాత్ ముడతలు పడకుండా చూసుకుంటూ నీట్గా సర్దుకుంటూ 1/2 ఇంచ్ గ్యాప్తో కుట్టుకోవాలి. యాడ్ చేసుకోవాలి. దీన్ని బాడీకి ఫ్రిల్స్ని యాడ్ చేసుకోవాలి. అంతేనండి. స్టిచ్చింగ్ వచ్చేసి చాలా ఈజీ. మీకు పిల్లలు ఉంటే చక్కగా ఇలా కుట్టుకొని మీరే స్వయంగా కుట్టుకుని వేసుకోండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి. ఇంతేనండి స్టిచ్చింగ్.
వీడియో నచ్చినట్టయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, ఒకసారి చూసుకోవాలండి పట్టీలన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేదా. చూడండి, కరెక్ట్గా వచ్చేసింది. చూడండి బ్లౌజ్ ఎంత అందంగా ఉందో. చిట్టి పిల్లలకి ఎంత బాగా ముద్దుగా ఉంటారు చూడండి ఇలాంటివి వేస్తే. బ్లౌజ్ రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.